నమస్తే అందరికి. ఈరోజైతే ఒక స్పెషల్ బ్లౌజ్ తీసుకొచ్చాను చూపిద్దామని. చూడురిగా స్పెషల్ అంటే స్పెషల్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ స్పెషాలిటీ ఏంటంటే ఆ బ్లౌజ్ డిజైన్ అనుకున్నారు, అస్సలు కాదు. బ్లౌజ్ క్లాత్ అనమాట. చూస్తే మీకు అర్థమైపోతుంది కదా క్లాత్ ఏంటో. సో అర్థం కావద్దనే కోరుకుంటాను, ఎందుకంటే అర్థమైపోతుంది, మనకి సీక్రెట్ తెలిసిపోతుంది కదా. సో ఆ బ్లౌజ్ల మీద పాత చీరల మీద బ్లౌజులు పాడైనప్పుడు ఆ బ్లౌజ్ల మీద మామూలు రా సిల్క్ క్లాత్ వచ్చినప్పుడు ఇట్లా డిజైనర్ కుట్టించుకున్నా కూడా ఆ క్లాత్ ఏందనేది గుర్తుపట్టదు. ఇంతకీ ఈ క్లాత్ ఏందో నేను అస్సలు చెప్పలేదు కదా. నార్మల్ క్రేప్ అనమాట. మనం ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్కి మనం లైనింగ్ వేస్తాం కదా, అదే క్రేప్ అనమాట. ఆ పిల్లకి యాస్ట్ వచ్చి ఆ బ్లౌజులు దొరకక ఆ కలర్ అంటే దొరికిన కాస్ట్ ఎక్కువ. నార్మల్ శారీకి పెద్ద హెవీ బ్లౌజెస్ డిజైన్స్ వర్క్స్ ఉన్న బ్లౌజెస్ అస్సలు అంటే అసలు ఆమెకు సెట్ కాలేదన్నమాట. ఇక రా సిల్క్ అంటే తెలుసు కదా మీకు, రెగ్యులర్ వాష్ చేస్తే పోతుంది. సో అట్లా అని చెప్పి ఆ పిల్ల ఈ ఇంట్లోనే 2-3 కలర్లు తెచ్చి కుట్టించుకుంది. దాన్నే నేనే కొంచెం డిజైనర్గా నార్మల్గా పెట్టి కుడితే ఏంటంటే మనకు పాలిస్టర్ లుక్ వస్తుంది కదా. సో అట్లా రాకుండా ఉండడానికి అని చెప్పి ఒక 2-3 బ్లౌజులు అయితే మేము డిజైన్ చేసినాం అనమాట. సూపర్ వచ్చినాయి. ఈ క్రేప్ మాత్రం చూడడానికి కొంచెం పాలిస్టర్ లుక్ ఉంటుంది, కానీ ఆ కంఫర్ట్లోనే అయితే బెస్టే అనమాట. ఎందుకంటే ఈ చీరల మీద వచ్చే సగం పీసులు మళ్ళీ ఇంకేంటంటే రా సిల్క్లు వస్తాయి. అసలు ఎంత గ్యాప్ అంటే ఒక్కసారి ఇట్లా మన సైడ్ నుంచి హ్యాండ్ దగ్గర పిక్కిలిపోతుంది అనమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా ఉండాలంటే ఇట్లాంటివి తీసుకొని సో నార్మల్గా పైపింగ్ కానీ లేదంటే ఇట్లా నెక్కి స్క్వేర్ నెక్ కానీ ఏదైనా పెట్టేసి నీట్గా కుట్టేసుకుంటే అసలు మనం ఇచ్చే ఫినిషింగ్కి అది ఏ క్లాత్ అయినా సరే అసలు నీట్గా కనబడుతుంది అనమాట చీరకి. ఇంకా చూడండి మీరు, ఇప్పుడు డిజైనర్గా పెట్టిన కదా ఈ హ్యాండ్ కూడా మస్తు లుక్ వస్తుందన్నమాట. పిల్ల ఫోటో పెడుతుంది కదా, పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ ఆ పిల్ల కూడా మస్తు నచ్చిందనమాట. అసలు మామూలుగా ఉంటుంది అనుకున్నాం, కానీ బాగానే ఉంది అక్క, అసలు ఎవరు గుర్తుపట్టారని అనింది అనమాట. ఒకవేళ మీకు కూడా ఎప్పుడన్నా అట్లా ఏమైనా కలర్స్ దొరకకపోయినా, దొరుకుతాయి, ఎందుకు దొరికాయి కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. చీర వాల్యూ కంటే ఆ బ్లౌజ్ వాల్యూ ఎక్కువైపోతుంది. మనం కట్టుకునే ఇంకా 2-3 సార్లకైతే ఇంకా అది పనికిరాదు. ఇట్లా కుట్టించుకున్నా కూడా బెస్టే, నాకైతే మంచిగా అనిపించింది అనమాట. ఏంటంటే మళ్ళీ ఈ చీర మీద కాకపోయినా ఇంకో చీర మీదకి వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కుట్టించుకోవడం కొంచెం ప్లెయిన్గా కుట్టించుకుంటే అంత డిఫరెంట్ పాలిస్టర్ లాగా అనిపిస్తుంది. ఏమన్నా హై నెక్స్ లేకపోతే ముంగట ఏమైనా ప్యాచ్ వర్క్ కానీ ఏమైనా వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఆ చీరలో ప్యాచెస్ ఉంటాయి కదా, అట్లా వేసుకొని కూడా డిజైన్ చేసుకోవచ్చు అని నాకైతే అనిపించింది. ఫస్ట్ టైం నేనైతే ఇట్లా కుట్టడం, కానీ నాకు సూపర్ అనిపించింది అనమాట. 3 బ్లౌజెస్ కుట్టినాం, ఒక్కొక్క డిజైన్ కుట్టినాం. అవి తీసుకెళ్ళిపోయింది. ఒక్కటి నా దగ్గర పెండింగ్ ఉండడం వల్ల మీకు వీడియో చేసి పెడుతున్నాం. ఓవరాల్గా అయితే లుక్ యూస్ చేసేయండి. బ్యాక్ స్క్వేర్ నెక్ చూస్తారు కదా ఎంత నీట్గా అనిపిస్తుందో. మనం ఇచ్చిన ఫినిషింగ్ అట్లా ఉంటుంది, డిఫరెంట్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.